హాయ్, హలో, అందరికీ నమస్కారం. నా పేరు సంతోష్ కుమార్. ఆమె ట్రైనర్ అండ్ కోచ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనం చాలా హ్యాపీగా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఎవ్రీడే ఈ విధంగా హ్యాపీగా ఉండాలి అంటే మనకు కొన్ని గోల్స్ అవసరం. మనం ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి అనుకుంటున్నాం. అప్పుడే మనము హ్యాపీగా ఉంటాం. ఓకే, ఈ చిన్న ఉగాది సందర్భంగా నేను ఒక గోల్ను, ఒక కమిట్మెంట్ను స్టార్ట్ చేశాను. దీనివల్ల మనకు చాలామందికి మన తెలియని విషయాలు నేను షేర్ చేయాలనేది ఒక కాన్సెప్ట్, న్యూ కాన్సెప్ట్తో మా టీం వచ్చామన్నమాట. ఏంటి ఆ న్యూ కాన్సెప్ట్ అంటే ఎవ్రీడే 2 minutes న్యూ థింగ్స్, న్యూ స్కిల్, మోటివేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ మనము 365 days అంటే సంవత్సరంలోని ప్రతిరోజు 2 minutes మీకు కొత్త విషయం మీద కానీ కొత్త టాపిక్ మీద కానీ మనము ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నాం. ఆ టాపిక్స్ ఏంటి ఆ టాపిక్స్ HRCW అంటారు. HRCW అంటే ఏంటి అంటే హెచ్ అంటే హెల్త్ మీద, ఆర్ అంటే రిలేషన్షిప్ మీద, సి అంటే కెరీర్ మీద, డబ్ల్యూ అంటే వెల్త్ మీద. సో ఈ యొక్క ప్రతి ఒక్క పర్సన్కు, ప్రతి ఒక్క మనిషికి కావాల్సింది ఏంటంటే అతను ఆరోగ్యంగా ఉండడము, రిలేషన్షిప్ ఎలా ఉండాలి, కెరీర్ ఎలా ఉండాలి, వెల్త్ ఎలా ఉండాలి, ఈ వెల్త్ క్రియేషన్ ఎలా ఉండాలి అనే దాని మీద మనము మా యొక్క మంచి ఎక్స్పర్ట్ అయిన ట్రైనర్స్ ఉన్నారు. వాళ్ళందరూ మనకు మంచి మంచి విషయాలు షేర్ చేస్తారు. అండ్ ఆల్సో ఇప్పుడు మనము గమనిస్తే సో ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఒక మంచి సక్సెస్ఫుల్ కావాలి అంటే, ఒక లర్నింగ్ నుంచి గ్రోయింగ్, ట్రాన్స్ఫార్మింగ్ కావాలి అంటే మనకేం కావాలంటే కొన్ని ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఆ ప్రాసెస్ నేర్చుకున్నాం అనుకోండి, ఆటోమేటికల్లీ మనం కూడా ఆ విధమైన డెవలప్ కావచ్చు. వాట్ ఈస్ ద ప్రాసెస్ అంటే ఏంటంటే ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం, దాన్నే హై పర్ఫార్మెన్స్ ఎన్విరాన్మెంట్ అంటారు. తర్వాత ఏమవుతుందంటే ఒక మెంటర్స్ ఉంటారు, గ్రూప్ ఆఫ్ ద పీపుల్, గ్రూప్ ఆఫ్ ద మెంటర్స్ కావాలి మనకు. ఆ తర్వాత మనం ఏం చేయాలి, మనం రీడర్స్ అంటే రకరకాల బుక్స్ చదవాలి. రకరకాల బుక్స్ చదవడం వల్ల మనము మంచిగా సక్సెస్ కావచ్చు. తర్వాత మనం ఏంటి, అడాప్ట్, న్యూ చేంజెస్ను, న్యూ ప్రాసెస్ను మనం అడాప్ట్ చేసుకోవాలి. సో ఈరోజు మనము ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, మంచి ఎన్విరాన్మెంట్ ఎక్కడ క్రియేట్ అవుతుందని తెలుసుకుంటే మీకు కొన్ని నేను సజెషన్స్ ఇస్తాను. మంచి ఎన్విరాన్మెంట్ ఏంటి అంటే నెంబర్ 1 ఐ ఫోకస్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ద్వారా మనము ఈ చాలా విషయాలు, ఒక లైఫ్కు కావాల్సిన ట్రాన్స్ఫర్మేషన్ అనే విషయాలు తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అలాంటి గుడ్ ఆర్గనైజేషన్ ఇంకోటి ఉంది, JCI, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అంటారు. ఈ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్లో కూడా ఎవరైతే స్టూడెంట్ ఉంటారో 18 years నుంచి 40 years లోపల ఉన్నవారు ఎలిజిబుల్. ఈ నెక్స్ట్ ఇంపాక్ట్ ద్వారా మనం రకరకాలుగా పబ్లిక్ స్పీకింగ్ కానీ ఒక స్కూల్స్కి వెళ్ళి మనం మంచి ట్రైనర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నానంటే ఇవన్నీ మనకు ప్రతిరోజు ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. మనలోనున్న నెగిటివ్ థాట్స్ను తీసేసి ఒక పాజిటివ్ వేలో ఉండడానికి ఈ యొక్క ఆర్గనైజేషన్స్ మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి నేను ఈ యొక్క ఆర్గనైజేషన్స్ను మీకు రికమెండ్ చేశాను. నెక్స్ట్ ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ కావడం వల్ల మీకు చాలామంది మెంటర్స్ ఉంటారు. ఎవరైనా సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క, ఈవెన్ దో సచిన్ టెండూల్కర్ చూసుకున్నా, అబ్దుల్ కలాం చూసుకున్నా, ఈవెన్ సినీ హీరోస్ చూసుకున్నా, వాళ్ళందరికీ ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది, వాళ్ళందరికీ ఒక మెంటర్స్ ఉంటారు. తర్వాత రీడర్స్, బుక్ రీడింగ్. సో మనము రకరకాల బుక్స్ రీడింగ్ చేస్తాం. నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ బుక్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటి అంటే ద పవర్ ఆఫ్ థాట్స్, స్వామి ముకునంద రాసిన బుక్ అనమాట. నెక్స్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ అయిన బుక్స్ ఏంటంటే 7 Habits హైలీ ఎఫెక్టెడ్ పీపుల్ అనే బుక్కులు చదవడం. నెక్స్ట్ మనకు విజయ్ బండా సార్ రాశారు స్కిల్ అప్ ఇండియా ఈజే అనే బుక్, చాలా ఇంపార్టెంట్, చాలా మంచి బుక్ అనమాట. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అయినది ఏంటంటే జిమ్ కిక్ అనేది లిమిట్లెస్ అన్నాడు. ప్రతి ఒక్కరికి మన యొక్క నాలెడ్జ్ కానీ మన యొక్క థాట్ కానీ మనకు అన్లిమిటెడ్ పవర్ ఉంటుంది. అన్లిమిటెడ్ పవర్ అనేది మనం తెలుసుకుంటే మనం సక్సెస్ కావచ్చు. ఈ విధంగా ప్రతిరోజు మనం రకరకాలుగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనం జీవితంలో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం సక్సెస్ అవుతామని కోరుకుంటూ మీ సంతోష్ కుమార్. థ్యాంక్ యూ.